మరి చక్కగా చాలామందికి వారికి మెడిటేషన్ ద్వారా అయితేనేమి భగవంతుడు ఉన్నాడు. ఓంకారంలోనే అసలు శక్తి అంతా నిబిడి ఉంది, ఎటర్నల్ పవర్ అది. ఆ పవర్ని ఇంతవరకు కూడా ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. మీ మధ్యన చూసుంటారు నాసా వాళ్ళు కూడా ఒక సూర్యగోళంలో కూడా ఓంకార నాదం ద్వారానే ఏదైనా సరే భం ఓం అనేది ఒక ఆ శక్తి దాంట్లో ఆ పదంలోనే ఉంది అసలు. మన మామూలుగా అటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజల్ని దీనివైపు మళ్లించి సన్మార్గం చేస్తున్న ఈ ఓం శాంతి ఉద్యమం, ఓం శాంతి ఈ యొక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికి కూడా నేను మరి అంటే నాకు శక్తి లేకపోయినా చేసేవాళ్ళకి సహాయపడాలి, చేసేవాళ్ళకి ప్రోత్సహించాలి. నాకు అవకాశం ఉన్నప్పుడు ఇంకా ఇంకొద్దిగా వయసు మళ్ళిన తర్వాత ఎలాగా ఇంకా ఆధ్యాత్మికంగా ఉండాలి కాబట్టి జనరల్గా వయసుని బట్టి అప్పుడు ఎలాగా నేను వస్తాం. కానీ అంతవరకు అయినా సరే నాకున్న దీన్ని బట్టి నేను సాయం చేయడం జరుగుతుంది. మరి పెద్దలందరూ చక్కగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే నా దృష్టి తీసుకురండి. అంటే మనం చేయకపోయినా సహాయం చేయడం కూడా ఒక రకమైన మరి మంచి పుణ్యం, లేకపోతే ఏదో అన్నీ కూడా అటువంటిది. మరి మీ అందరూ కూడా ఈ 5 నిమిషాలను నాతో స్పెండ్ చేసిన ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం. ఓం శాంతి. ఇప్పుడు సూరజ్భాయిజీ బ్లెస్సింగ్స్ ఇస్తారు. తర్వాత ట్రాన్స్లేట్ చేసి ఈవో గారికి ఈశ్వరీ కానుకని ఇస్తున్నారు. शक्तियों से कल्याण करते कल्याणकारी विश्व मंच पर आए, शिव रुद्र यज्ञ रचाए, ब्रह्मांड का वो मालिक। तो बद्दुआओं का इफेक्ट खत्म करने के लिए इमीडिएटली 10 टाइम्स उसको दुआएं दीजिए. ఏం చేయాలి అంటే నెగిటివ్ని శాపాలని తొలగించుకోవాలంటే వెంటనే ఆశీర్వాదాలు ఇవ్వాలి. और सच में करके देखिए 100% रिजल्ट्स मिलेंगे. మీరు సత్యంగా చేస్తే 100% రిజల్ట్ వచ్చేస్తుంది. और तो आज हम क्षमा दिवस मनाएंगे. क्षमा का डेफिनेशन क्या है? మనం ఈ రోజు క్షమా దివసం జరుపుకోవాలనుకుంటున్నాం కదా. క్షమ అంటే డెఫినేషన్ ఏంటి, ఏంటి అర్థం? कि 100 वर्ष पहले अंग्रेज यहाँ आए, बहुत सारे शब्द छोड़ गए, भाषा छोड़ गए. उसमें एक पॉपुलर शब्द है सॉरी. మనం ఎప్పటి నుంచో చాలా పాపులర్ అయిపోయినటువంటి శబ్దం ఏంటి? సారీ. तो सॉरी का मीनिंग क्या है? సారీ అంటే ఏంటి అర్థము? कितनी बार हम इस शब्द को यूज करते हैं पर मीनिंगफुल यूज करते हैं. మనం ఎన్నోసార్లు దాన్ని యూజ్ చేస్తాం కదా, కానీ మీనింగ్ఫుల్గా యూజ్ చేస్తామా? तो क्षमा का डेफिनेशन क्या है? रिजल्ट्स कब मिलेंगे आपको? మనకి క్షమ అంటే ఏంటి, అర్థం ఏంటి, ఎందుకు దానికి రిజల్ట్ తక్కువ వస్తుంది? क्षमा की सीधी सादी डेफिनेशन है भूलों को भूल जाओ. క్షమించడం అంటే ఏంటో తెలుసా? సారీ అంటే పొరపాట్లు చేస్తాం కదా, వాటిని మర్చిపోండి అని. जब तक हम किसी भी व्यक्ति की भूलों को याद रखेंगे, అంటే ఎవరి పొరపాట్లనైనా సరే మనం జ్ఞాపకం ఉంచుకుంటే तब तक हम उसे क्षमा नहीं कर पाएंगे. వాళ్ళు చేసినటువంటి పనులన్నీ మనకి గుర్తున్నాయి అంటే మనం వాళ్ళని క్షమించినట్లు కాదు. और जब तक हम अपनी भूलों से कुछ सीख नहीं लेते तब तक हम खुद को भी क्षमा नहीं कर पाएंगे. మనం ఆ పొరపాట్ల ద్వారా మనం ఏమీ నేర్చుకోకపోతే మనల్ని మనం కూడా క్షమించుకున్నట్లుగా కాదు. भूले होना स्वाभाविक सी घटना है. मनुष्य से भूले हो जाती हैं. పొరపాట్లు చేయడం అనేది మానవ నైజం. తప్పకుండా మనుషుల ద్వారా పొరపాట్లు అనేవి జరుగుతాయి. लेकिन अपनी गलतियों को एक्सेप्ट कर लेना
ये सबसे बड़ी बात है। కానీ అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే మనం మన పొరపాట్లని కూడా ఏం చేయాలి, అంగీకరించాలి, స్వీకరించాలి. ఫస్ట్ నేను ఇది పొరపాటు చేశాను అని. थोड़ा सा डिस्टेंस कीजिए, थोड़ा सा दूर कीजिए। और उन भूलों से कुछ सीख लेना, जो मेरे से गलती हुई है उनसे कुछ सीख लेना, ये बुद्धिमता है। ఆ పొరపాట్ల ద్వారా మనం ఏదైనా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడమే ఇక్కడ మనం బుద్ధిమంతులుగా అవడం అంటే. तो गलती होना बड़ी बात नहीं है, लेकिन गलती को स्वीकार करना, उनसे कुछ सीख लेना और उन गलतियों को आज अपना बचा लेना, ये महान आत्माओं की पहचान होती है। పొరపాట్లు చేయడం అనేది సామాన్యం, కానీ ఆ పొరపాట్లు చేసిన దాన్ని స్వీకరించాలి, దాని నుండి ఏదైనా నేర్చుకోవాలి. ఇక్కడ మనం అది చేయాలి అంటున్నారు తప్పకుండా. कुछ आत्माएं पश्चाताप की अग्नि में जलती रहती हैं, मेरे से ये भूल हो गई, मेरे से ये गलती हो गई, अपनी शांति खत्म करते रहते हैं, जलते रहते हैं पश्चाताप की अग्नि में। కొంతమంది ఆత్మలు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన పొరపాట్లని జ్ఞాపకం చేసుకొని నా వలన ఆ పొరపాటు జరిగిపోయింది, నా వలన ఈ పొరపాటు జరిగిపోయింది అని పశ్చాత్తాపం యొక్క అగ్నిలో కాలిపోతూ ఉంటారు. हमारे बाबा कहते हैं बीती को बिंदी लगाओ, आगे बढ़ो। అందుకని బాబా ఏం చెప్తున్నారంటే జరిగిపోయిన దానికి బిందువు పెట్టేసి ముందుకు వెళ్ళిపోండి. जो बीत गया वो मेरे हाथ में नहीं है, जो आने वाला है वो भी मेरे हाथ में नहीं है, मेरे हाथ में है आज। ఏదైతే జరిగిపోయిందో అది నా చేతిలో లేదు, జరగబోయేది ఏదైతే ఉందో అది కూడా నా చేతిలో లేదు, ఉన్నదేంటి ఈ రోజే. तो मैं आज को परफेक्ट बनाऊं, आज पर पूरा फोकस करूं, आज को भूलों से बचा लूं। కాబట్టి ఈ రోజుని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి, పొరపాట్ల నుండి విడిపించుకోవాలి. ఈ రోజు ఏదైతే ఉందో అదే మన చేతిలో ఉంది. ठीक है, अगर मेरा आज बेटर से बेटर होगा तो कल की चिंता ना करो, क्योंकि आज का ही परिणाम कल होगा। ఈ రోజు మనం చాలా బెటర్ కంటే బెటర్గా చాలా బాగా ఉంటే రేపు ఏమవుతుందో అన్న చింత ఉండకూడదు, ఎందుకంటే ఈ రోజు బెటర్గా ఉంటే రేపు ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. इसीलिए भूलों से कुछ सीख लो और भूलों को भूल जाओ। అందుచేత మీరు చేసిన పొరపాట్ల నుంచి ఏదైనా నేర్చుకోండి, పొరపాట్లని మర్చిపోండి. आसान काम है भूलों को भूलना, ఈజీ అయినా అది इसी है। ये तो పొరపాట్లని नहीं कि यहाँ तो मैंने क्षमा कर दिया, बाहर उसका चेहरा देखा जिसको क्षमा किया तो मन में तूफान मच गया, अरे इसने तो मुझे अपशब्द बोले थे, मेरा इंसल्ट किया था, इसने मुझे कष्ट दिया, मन में तूफान चल पड़ा। ఎవరినైనా ముఖం చూడగానే వాళ్ళు నన్ను అంత అవమానించారు, వాళ్ళు నన్ను చాలా కష్టపెట్టారు, వాళ్ళు అప్పుడు నన్ను అలా అన్నారు ఇలా అన్నారు, ఇంక మనసులో ఒకటే తుఫాన్ వచ్చేస్తూ ఉంటుంది. तो फिर मैंने उसको क्षमा नहीं किया, అలా గుర్తుంది అంటే మనం వారిని క్షమించినట్లు కాదు. फिर मैं उसको अपना मित्र नहीं बना पाऊंगी। అప్పుడు మనం వారిని మిత్రులుగా కూడా చేసుకోలేము. एक्चुअली हो क्या रहा है, जिससे मेरे कार्मिक अकाउंट से नेगेटिव, उनके मन में भी मेरे प्रति उग्रता है और मेरे मन में भी उग्रता है। మన కర్మల ఖాతాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ కర్మల ఖాతాలు, దాని వలన మన సంకల్పాల్లో చాలా ఉగ్ర రూపం ఉంటుందన్నమాట, అంటే చాలా తీవ్రత ఉంటుంది. और जब ये दोनों मिलते हैं तो विस्फोट होते हैं, मन मुटाव होते हैं, टकराव होते हैं। వారి మనసులో కూడా తీవ్రత ఉంటుంది, మన మనసులో కూడా తీవ్రత ఉంటుంది. ఆ రెండు కలిస్తే విస్ఫోటనం వచ్చేస్తుందంట, బ్లో హార్ట్. ఇంకా अब एक को अपनी उग्रता को शांत करना होगा। ఇప్పుడు వారి యొక్క ఉగ్ర రూపాన్ని మనం శాంతి చేయాలి. जब मैं अपनी उग्रता शांत कर लूंगी तो फिर उसकी भी उग्रता धीरे धीरे शांत हो जाएगी। ఎప్పుడైతే మన లోపల ఉన్న ఉగ్ర రూపం శాంతిస్తుందో అప్పుడు వేరే వాళ్ళ నుంచి కూడా శాంతిస్తుంది, వాళ్ళలో కూడా ఇంకా నెగిటివ్ భావం ఉండదు. मेरी पॉजिटिव वृत्ति
उसके वृत्ति को चेंज कर देगी। అప్పుడు మన యొక్క వృత్తిని కూడా అది మారుస్తుంది. जब तक मेरी वृत्ति पॉजिटिव नहीं होगी तो मैं उसकी नेगेटिविटी खत्म नहीं कर सकती। ఎప్పటి వరకు అయితే మన మనసులో పాజిటివ్ శక్తి, శుభ సంకల్పాల యొక్క శక్తి రాదో నెగిటివిటీని మనం సమాప్తం చేయలేం. ఒక నిమిషం. देखिए, आपका बच्चा कोई गलती कर दे, అన్నవరం సత్యనారాయణ అన్నయ్య స్టేజ్ దగ్గరికి రావాలి, మాధవక్యని కలవాలి. आपका बच्चा कोई गलती कर दे और आपको फोन आए कि बच्चे ने बहुत बड़ी गलती की है, तो क्या होगा? मन में उग्रता आ जाएगी एकदम। अच्छा, अब बच्चे को अकल सिखाऊंगा, उसको डांटूंगा, उसको ये करूंगा, उग्रता भर जाएगी मन में। ఎప్పుడైనా మీ పిల్లలు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, వాళ్ళ గురించి ఆలోచించుకోగానే లోపల ఏమొచ్చేసింది, కోపం చాలా తీవ్ర రూపంలో వస్తుంది కదా. వాళ్ళకి తెలివితేటలు నేర్పించాలి, వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి, వాళ్ళకి మంచి విధానం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చాలా ఉగ్ర రూపం వచ్చేస్తుంది. जब आप घर जाएंगे तो आपने ठान ली है कि इस बच्चे को अब तो अकल सिखानी है। అందుకని అంటే వీళ్ళకి ఇప్పుడు ఇంటికి రాగానే వాళ్ళకి నేర్పించాలి అని అనుకుంటారు. अभी बच्चा दरवाजे पर आया और उसने सर झुकाकर बोल दिया, आई एम वेरी सॉरी, मुझे माफ कर दो, क्षमा कर दो, मेरे से ये गलती हो गई। మీరు అంత ఉగ్ర రూపంతో ఎదురు చూస్తున్నారు మీ పిల్లల్ని కొట్టేయాలన్నంత కోపంతో. వాళ్ళు ద్వారం దగ్గరికి రాగానే, నాన్నగారు నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, సారీ, ఇంకెప్పుడు చేయను అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? अभी बताइए, आपके मन में 100% जो उग्रता थी, ये सॉरी शब्द सुनकर, क्षमा सुनकर, वो थोड़ी डाउन होगी या नहीं? అప్పటి వరకు మీరు ఏదైతే ఉగ్ర రూపంతో ఉన్నారో వాళ్ళు ఆ మాట అనగానే, సారీ అనే మాట అనగానే డౌన్ అవుతారా లేదా? प्रैक्टिकली बताइए, डाउन होगी? ప్రాక్టికల్గా చెప్పమంటున్నారు, మీరు అది ఊహించుకొని చెప్పండి. 100% से 80 पर आ जाएगी ना? 100% అన్నది 80% వచ్చేస్తుంది కదా కోపం. राइट? तो क्षमा यही काम करता है, जिन भी आत्माओं के मन में मेरे प्रति गुस्सा है, नेगेटिविटी है, उग्रता है, उसे डाउन करता है। మన గురించి ఎవరికైనా ఉగ్ర రూపం ఉంది, చాలా కోపం ఉంది, చాలా జ్ఞాని ఉంది, అప్పుడు మనం వారిని క్షమించమని అడగగానే వాళ్ళ లోపల ఉన్నది కూడా అంతే డౌన్ అవుతుంది. लेकिन क्षमा करेंगे विद कंडीशन। अगर विद कंडीशन मैंने क्षमा किया तो 100% रिजल्ट आएगा, और यदि कंडीशन में ऊपर नीचे हो गए तो रिजल्ट आ भी सकता है और नहीं भी। అంటే క్షమించమన్నారు కదా, అది విత్ కండిషన్. ఏం చెప్పారు? వాళ్ళని ఆశీర్వదించాలి, అంటే ప్రతిరోజు కూడా వాళ్ళ గురించి శుభమైన మాటలు మాట్లాడుతూ ఉండాలని చెప్పారు కదా. ఆ కండిషన్తో మనం వాళ్ళని క్షమించాలి. आज से जिसको मैंने क्षमा किया, जब भी उसका चेहरा मेरे सामने आए, बस उस व्यक्ति के लिए दुआएं और आशीर्वाद ही निकले, इसके अलावा और कुछ नहीं। అప్పుడు వారు మన ఎదురుగా రాగానే వారి గురించి మనకి శుభభావన మరి ఆశీర్వాదాల యొక్క భావనే రావాలి, ఇంకేమీ రాకూడదు. आज से उस व्यक्ति के बारे में ना बुरा सोचेंगे, ना सुनेंगे, ना बोलेंगे। మనం ఏ వ్యక్తి గురించి కూడా చెడు అనేది వినకూడదు, మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. अब बताओ, किसको कंडीशन मंजूर है? ఎవరికి ఈ కండిషన్ ఇష్టం చెప్పండి. ఇంకా అందరికీ ఇష్టమేనా? किसको कंडीशन मंजूर है? ఎవరికి ఈ కండిషన్ ఇష్టం? ఎవ్వరి చెడు వినకూడదు, ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. अभी कंडीशन हाथ इष्टम आधे हो गए हैं, हाथ आधे हो गए अभी। वेरी गुड। जो नहीं हाथ उठा रहे ना, थोड़ी देर में ये सब उठाएंगे। అంటే అందరి చేతులు ఎందుకు ఎత్తలేదు, కొంతమంది ఎందుకు ఎత్తారని అడుగుతున్నారు. जब इसके बेनिफिट्स मालूम पड़ेंगे ना, तब उठाएंगे। అంటే మీకు అర్థం అవ్వక ఎత్తలేదా, లేకపోతే అర్థమై ఎత్తలేదా అని అడుగుతున్నారు. ये मुश्किल काम नहीं है। ఇదేమి కష్టం కాదు కదా. కష్టమా? हम ज्ञानी आत्माएं हैं, हम परमात्म बच्चे हैं, इसमें मेरा फायदा है, इसीलिए पहला स्टेप भी मुझे उठाना है। మనం పరమాత్మ పిల్లలం, జ్ఞాని ఆత్మలం, మరి ఇందులో మనకే కళ్యాణం ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ మనమే కదా వేయాలి.
మనకే కళ్యాణం ఉంది కదా అందులో. देखिए क्षमा इजी नहीं है, बदला लेना इजी है. మీకు इसलिए क्षमा के बारे में कहा गया है क्षमा वीरों का आभूषण है. చూడండి, క్షమించడం ఈజీయా, ప్రతీకారం తీర్చుకోవడం ఈజీయా? క్షమించడం అనేది మనిషికి ఆభరణం లాంటిదంట. तो कमजोरों का आभूषण क्षमा नहीं होता. शक्तिशाली आत्मा ही क्षमा कर सकती है, कमजोर तो बदला लेंगी. బలహీన ఆత్మలు క్షమించలేరు. ఎవరు క్షమించగలుగుతారంటే శక్తిశాలి ఆత్మలే క్షమించగలుగుతారు. కాబట్టి మీరు శక్తిశాలి ఆత్మలైతే తప్పకుండా క్షమించాలి అంటున్నారు. या मास्टर कमजोरवान बैठे हैं या मास्टर सर्वशक्तिवान बैठे हैं. మన యొక్క టైటిల్ మాస్టర్ బలహీనులా, మాస్టర్ సర్వశక్తివంతులా? तो मुश्किल है क्या? మరి మనకి కష్టం ఏంటి? मुश्किल है ऑनेस्टली करना है, अपने फायदे के लिए करना है. इससे मेरा चित्त शांत होगा, मेरा जीवन निर्विघ्न बनेगा. మనం ఇది నిజాయితీగా చేయాలి. దీనివల్ల మనకే కళ్యాణం ఉంది. మన మనసు చాలా శాంతి అయిపోతుంది. మనసు శాంతిగా ఉంటే అంతా శాంతిగా ఉంటుంది. एक भक्त तपस्या कर रहे थे, भगवान प्रसन्न हुए, भगवान ने साक्षात्कार दिए और भक्त से कहा पूछो वत्स क्या पूछना चाहते हो. ఒక భక్తుడు తపస్సు చేస్తున్నారంట. అప్పుడు భగవంతుడు ఆయన దగ్గరికి వచ్చి, హే భక్తు, నీకు ఏం కావాలి అడుగు, వరం అడిగారంట. भक्त ने कहा तीनों लोकों में सबसे बड़ा दान कौन सा है, मुझे इसका उत्तर दीजिए. అప్పుడు ఆ భక్తుడు భగవంతుడిని అడిగాడంట, అన్నింటికంటే 3 లోకాలలో కూడా అన్నింటికంటే గొప్ప దానం ఏదైతే ఉందో అది నాకు చెప్పండి అని అడిగాడంట. तो भगवान ने कहा सबसे बड़ा दान है तीनों लोकों में क्षमा दान. అన్నింటికంటే సరే గొప్ప దానం మొత్తం 3 లోకాలలో కూడా గొప్ప దానం అంటే దాన్ని క్షమాదానం అనే అనాలి అన్నారంట. आपके पास 100 रुपये हैं, उसमें से 10 रुपये दान किया, ये बड़ी बात नहीं है. మీ దగ్గర చాలా ధనం ఉంది, అది దానం చేశారు, మీరేమీ దానం చేసినా అదేం పెద్ద గొప్ప విషయం కాదు. लेकिन अपने शत्रु को क्षमा कर देना ये तीनों लोकों में सबसे बड़ी बात है. కానీ ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వాళ్ళని క్షమించడం అనేది 3 లోకాలలో కూడా అన్నింటికంటే కూడా గొప్ప దానం ఉంటది. तो ये तीनों लोकों का सबसे बड़ा दान है. ఇది 3 లోకాల్లో కూడా అన్నింటికంటే గొప్ప దానం. ఏ దానం? క్షమాదానం. क्षमाशील बनेंगे, दिव्य गुणों में एक बड़ा गुण है ये. క్షమాశీలుగా అవుతారా? అన్ని దివ్య గుణాలలో ఫస్ట్ గుణం ఏంటి? క్షమాశీల్. बनेंगे क्षमाशील, అవుతారా? క్షమాశీలుగా అవుతారా? ईमानदारी से నిజాయితీగా చెప్పండి. सोच लो, बाहर जाके ये नहीं कि परचिंतन करने लग गए. ఆలోచించి నిజాయితీగా చెప్పండి. ठीक है, एक बार रिजल्ट आने तक करो. जिस दिन आपको रिजल्ट मिल जाएगा ना, फिर आपका विश्वास, आपका कॉन्फिडेंस लेवल बढ़ जाएगा. ఒక్కసారి మీరు రిజల్ట్ వచ్చేంత వరకు చెయ్యండి. రిజల్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు లోపల ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. एक बार हमारा जाना आसाम में हुआ. देखो मैं आपको सच्चे अनुभव सुनाऊंगी. अनुभव इतने हैं क्षमा के इस क्लास के, 8 साल में कम से कम 1-1.5 हजार जगह मैंने ये क्लास कराया और हर जगह से इतने बढ़िया बढ़िया रिजल्ट्स आए कि हैरान करने वाले रिजल्ट, वंडरफुल रिजल्ट. అక్కయ్య అస్సాం వెళ్ళారంట ఒకసారి. అక్కడ చాలా ఇలాగే చెప్పారంట, చాలా మంచి రిజల్ట్ వచ్చిందంట. ఎక్కడైతే ఈ విషయం చెప్పారో ప్రతి చోట కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చిందంట. तो हम आसाम गए, वहां बहन जी ने बोला, सेंटर की बहन जी ने, हमारे पास एक माता आती है, वो डिप्रेशन में है और डिप्रेशन 4th स्टेज पर है, पागल जैसी स्थिति हो गई है उसकी. అస్సాంలో ఒక అక్కయ్య చెప్పారంట, వారి దగ్గరకు వచ్చే మాతాజీ దాన్ని ఏమంటారు అంటే పిచ్చి ఇంకా వచ్చేసే టైం, ఇంకా డిప్రెషన్ 4వ స్టేజ్లో వచ్చేసిందంట. ఆమె గురించి చెప్పారంట.
तो बहन जी ने बाई जी से बोला, सूरज बाई जी से, आजकल लोग ना सूरज बाई को डॉक्टर समझते हैं कि ये बहुत बड़ा डॉक्टर है, अपनी बीमारी इसको बताओ सब ठीक हो जाएगा। చాలా మంది సురేష్ భాయ్ని డాక్టర్ అనుకుంటారంట, అనుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఉంటారంట. तो बहन जी ने कहा कि 11 साल से इसको डिप्रेशन है, 11 इयर्स से। पहले लेक्चरर थी, लेकिन अब ये नींद की गोली, नींद की जो पिल्स होती है, इंजेक्शन, वो लेकर सोई रहती है, जागती है तो बहुत इरिटेट होती है, सामान उठा उठा के फेंकती है। ఆమె ఇంతకు ముందు లెక్చరర్ అంట, 11 సంవత్సరాల నుంచి చాలా డిప్రెషన్లో ఉన్నారంట. ఎంత అంటే ఇంకా ఎప్పుడూ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుని నిద్రపోతూ ఉండేవారంట. నిద్రలోంచి లేవగానే వెంటనే సామాన్లు అలా పడగడం, అంటే ఇంకా చాలా డిప్రెషన్లో ఉన్నట్టు ఉండేవారు అనమాట. तो भाई जी को बोला, आप इसे कोई इलाज बताओ, अभी अभी ज्ञान में आई है, परंतु इफेक्ट इसको ज्यादा नहीं हुआ क्योंकि योग नहीं लगता है उसका। అప్పుడు అక్కయ్య చెప్పారంట, ఈమె జ్ఞానం అయితే విన్నారు కానీ దాని ఎఫెక్ట్ ఎక్కువ పడలేదు, ఎందుకంటే ఆమెకి యోగం కుదరడం లేదు కదా అని చెప్పారండి. अब भाई जी से वो बात करने को भी तैयार नहीं, दूर दूर भागे। ఆమె భాయిజీ అంటే మన సూరజ్ భాయ్తో మాట్లాడడానికి కూడా భయపడుతున్నారంట, దూరం దూరంగా వెళ్ళిపోతున్నారంట. उसके युगल ने उसको जबरदस्ती बिठाया, बिल्कुल जैसे मेंटल पेशेंट होता है ना, ये उसकी कंडीशन थी। पूरा बाल बिखरा हुआ, मुंह से पानी निकल रहा है, एकदम बहुत बुरी कंडीशन में थी। ఇంకా ఆమె దూరంగా వెళ్ళిపోతుంటే వాళ్ళ యుగాలు ఉన్నారు కదా, ఆయన తీసుకొచ్చి ఇంకా అన్నయ్య దగ్గర కూర్చోబెట్టారంట. అప్పటికే ఆమె పరిస్థితి అసలు బాగాలేదంట, నోట్లోంచి అలా నీరు వచ్చేస్తుందంట, జుట్టు అసలు బాగాలేదంట, అలా కూర్చున్నారంట. ఇంకా పూర్తిగా ఇంకా పిచ్చి ఎక్కువగా ఉన్న స్టేజ్ అనమాట. तो भाई जी ने उससे धीरे धीरे बात करनी शुरू की। तो पहले तो बात नहीं कर रही थी, फिर धीरे धीरे उसकी काउंसलिंग की। भाई जी का मकसद था, लक्ष्य था उसको 11 साल पहले ले जाना। उसके साथ ऐसा कौन सा हादसा हुआ वो जानना जरूरी था। అప్పుడు అన్నయ్య ఆమెను కూర్చోబెట్టి చాలా శాంతగా మాట్లాడుతూ, అంటే అన్నయ్య ఏమనుకున్నారంటే 11 సంవత్సరాల క్రితం ఆమె ఎలా ఉన్నారో ఆ స్టేజ్కి తీసుకువెళ్ళిపోవాలి అని కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టారంట. अब वो धीरे धीरे जब उसकी काउंसलिंग होती गई तो पीछे चली गई 11 साल पहले कि अब उसने कहानी सुनाई। जो उसने कहानी सुनाई वो इतनी वंडरफुल कि आपने कभी नहीं सुनी होगी ऐसी कहानी। అప్పుడు ఆమె ఇంక నెమ్మదిగా మాట్లాడించడం మొదలుపెట్టి 11 సంవత్సరాల క్రితానికి తీసుకువెళ్ళిపోయారంట. అప్పుడు ఆమె ఒక వండర్ఫుల్ కథ చెప్పారంట, అది ఇప్పటి వరకు ఎవరు విని ఉండకపోవచ్చు అంటున్నారు. ఓకే, उसने बोला, मेरे को 3 बेटी हैं, 3 डॉटर्स हैं, चौथा बच्चा जब गर्भ में था तो मुझे अचानक इरिटेशन होने लगी, नींद नहीं आती थी, मन में बेचैनी रहने लगी। అంటే ఆమెకి 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి కడుపులో ఉండగా చాలా ఇరిటేషన్ వచ్చేసిందంట. ఇంక అప్పటి నుంచి చాలా అంటే ఆమెకి శరీరానికి అనారోగ్యం రావడం మొదలుపెట్టిందంట. और जब वो चौथा बच्चा पुत्र बनकर पैदा हुआ तो माता को कोई खुशी नहीं हुई। माता ने जैसे ही उसका चेहरा देखा तो गला पकड़ लिया उसको मारने के लिए। అయితే కొడుకు పుట్టాడంట 4. తర్వాత అతనికి ఇంకా మనసులో ఏమీ ప్రేమే లేదంట అసలు. ఎప్పుడైతే కొంచెం పెరిగిన తర్వాత ఎంత అతనికి కోపం ఎక్కువైపోయిందంటే వాళ్ళ అమ్మ పీక పట్టుకొని నొక్కేయడానికి కూడా వెనకాడట్లేదంట అంతలాగా. क्या था ये सब? ఇవన్నీ ఏంటి మరి? क्या था ये सब? जिस बच्चे का उसने अभी चेहरा देखा है, अभी वो पैदा हुआ, जन्म लिया, उससे क्या दुश्मनी थी माता की? क्यों उसका गला पकड़ा मारने के लिए? ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో ఆ తల్లినే చంపడానికి ఎందుకు అంతలాగా వస్తున్నారు? అసలు ఎందుకు అంత శత్రుత్వం ఎందుకు వచ్చింది మరి? पूर्व जन्म का कुछ लेकर आया ना उससे, हिसाब किताब लेने के लिए। మరి పూర్వజన్మ నుంచే కదా కర్మల కథ మొదలైంది, కర్మల కథ తీర్చుకోవడానికే కదా వచ్చారు. नहीं, यही हो सकता है ना, जो भी जन्मता बच्चा है, जब से वो आत्मा गर्भ में आई तब से उसको डिस्टर्ब कर दिया उसने। చూసారండి, ఆ ఆత్మ ఎప్పుడైతే గర్భంలో పడిందో అప్పటి నుంచి ఆమెను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టిందంట. तो ये जो समय चल रहा है ना, ये कुछ लेने का समय चल रहा है और ये कुछ देने का समय चल रहा है।
ఇప్పుడు సమయం ఎలాంటిది అంటే కొంచెం ఇవ్వడానికి కొంచెం తీసుకోవడానికి ఉన్నటువంటి సమయం. यहाँ कोई हमसे लेने आएंगे, कोई हमें देने आएंगे. కొంతమంది మనకి ఇవ్వడానికి వస్తారు, కొంతమంది మనల నుండి తీసుకోవడానికి వస్తారు. अगला महीना कौन सा होगा? मार्च. क्या होता है मार्च में? నెక్స్ట్ మంత్ ఏంటి? మార్చ్ నెల. మార్చ్ నెలలో ఏమొస్తుంది? क्लोजिंग. ऑडिटर्स आते हैं, ऑडिट करते हैं और पूरे साल का लेखा जोखा क्या कर देते हैं? ఆడిటింగ్ జరుగుతుంది కదా, మొత్తం ఇంకా మార్చ్ ఎండింగ్ అంటే అందరికీ తెలిసిందే, అకౌంట్స్ అన్ని పూర్తి చేసేయాలి. अब मेरी भी क्लोजिंग का टाइम है. అలాగే ఇప్పుడు మంది కూడా ఏంటి? క్లోజింగ్ టైం. एक्सेप्ट कर लो इसको. కాబట్టి దాన్ని మీరు స్వీకరించండి. मेरे ही कर्म मेरे ऑडिटर्स बनेंगे और ऑडिट करेंगे. నా కర్మల ఖాతాని నేనే ఆడిట్ చేసుకోవాలి, ఎవరు ఆడిట్ చేయరు. मेरी क्लोजिंग कैसी होनी चाहिए? అయితే నా క్లోజింగ్ నేను ఎలా చేయాలి? कैसी क्लोजिंग होनी चाहिए मेरी? మరి ఎలాంటి క్లోజింగ్ చేయాలి? रोते रोते या हंसते हंसते? మరి ఏడుస్తూ ఏడుస్తూ చేస్తారా, నవ్వుతూ నవ్వుతూ చేస్తారా? क्योंकि ध्यान रखना, మరి ధ్యాస పెట్టుకోండి అంటున్నారు. जैसी क्लोजिंग होगी वैसी ही ओपनिंग होगी नेक्स्ट. మీరు ఎలా క్లోజ్ చేస్తారో మళ్ళీ మీ అకౌంట్ అలాగే ఓపెన్ అవుతుందంట. राइट? కరెక్టేనా? इसलिए अब कोई भी नए कर्म बंधन मत बनाना. అందుకని ఇప్పుడు ఏ విధమైన కొత్త కర్మ బంధనాలు తయారు చేసుకోవద్దు. जो पुराने हैं वो अभी तक खत्म नहीं हुए और मैं और नए बना दूं तो मेरा क्या होगा? అసలు ఇప్పుడు ఉన్నవే సమాప్తం చేసుకోలేకపోతున్నాం, ఇంకా తయారు చేసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? जहां कर्म बनने वाली स्थिति हो ना वहां साइड से निकल जाओ. ఇప్పుడు ఎక్కడైనా కర్మబంధం తయారయ్యేలాగా ఉంటే ఇంకా దానిలో చిక్కుకోకండి, సైడ్ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. देखिए हमारे फादर एक बहुत सुंदर बात कहते थे. जब हम कहते थे हम तो सही है ना, उसने गलत किया है, हम राइट है ना, उसने रॉन्ग किया है, तो हमारे फादर बहुत अच्छी एक बात समझाते थे हमको. మనం ఎప్పుడు ఏమంటాం అంటే నేను కరెక్టే, వాళ్ళే అలా చేశారు, వీళ్ళే ఇలా చేశారు, వాళ్ళ వలన వీళ్ళ వలన అంటూ ఉంటాం. కానీ వీళ్ళ ఫాదర్ ఒక విషయం చెప్పారంట. तो कहते थे बेटा ये कलयुग है, आप बिल्कुल अपनी सही साइड चल रही हो, राइट साइड चल रही हो और उधर से ट्रक रॉन्ग वे आ जाए तो आप क्या करोगे? ఇప్పుడు ఇది ఉన్నదే కలియుగం కదా, మనం ఎంత రైట్ వేలో వెళ్ళినా సరే వచ్చేవాళ్ళు రాంగ్గానే వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? यदि मैं जिद करती रहूं, सिद्ध करती रहूं, आई एम राइट, मैं सही साइड चल रही हूं, तो ट्रक से एक्सीडेंट 100% हो जाएगा. మీరు వచ్చేటప్పుడు ఎలా వచ్చినా సరే మీరు వాదించారు, నేను కరెక్ట్గానే వచ్చాను, నేను అలాగే వచ్చాను, నేను అయినా సరే తప్పకుండా యాక్సిడెంట్ జరిగిపోతుంది అక్కడ. अंडरस्टैंड करो कि ट्रक रॉन्ग वे आ रहा है, इसीलिए और साइड हो जाओ तो बच जाओगे. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మనం వేరే సైడ్కి వెళ్ళిపోవాలి. ఇంక నేను కరెక్ట్గానే వచ్చాను, ఆ పక్క నుంచి వచ్చాను అని చెప్పకూడదు. ఇంకా వేరే సైడ్ ఏదైతే ఉందో అలా వెళ్ళిపోవాలి. और यदि जिद कर कर खड़े रहे, चलते रहे, आई एम राइट, ट्रक गलत है, ट्रक गलत है, तो क्या होगा? వాళ్ళదే తప్పు, నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి అని మీరు అలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? एक्सीडेंट होगा. యాక్సిడెంట్ అవుతుంది కదా. इसीलिए अब समय नहीं है एक्सीडेंट करने का, अब समय और साइड से निकल जाओ. ఇప్పుడు యాక్సిడెంట్లు చేసే సమయం కాదు, ఎక్కడ మనకి దారి ఉంటే అలాగా తప్పించుకొని వెనక నుంచి వెళ్ళిపోవాలంతే, ఆ టైం నడుస్తుంది అంటున్నారు. तो फिर मैं राइट हूं, అప్పుడు కూడా నేను రైటే. और यदि मेरा एक्सीडेंट हो रहा है बाहर तो मैं राइट. మాటి మాటికి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, రైటా? ठीक है, అర్థమైందా? तो अब मुझे क्लोजिंग कैसी करनी है? ఇప్పుడు మనం ఎలా క్లోజింగ్ చేయాలి? हर एक व्यक्ति से मैं ऐसे मिलूं कि उसे एक मुस्कुराहट छोड़ जाऊं. మనం ఎవరినైనా సరే ఎలా కలుసుకోవాలంటే మన యొక్క చిరునవ్వు చెరిగిపోకూడదంట. ताकि वो जब मुझे अगले जन्म में मिले तो मुस्कुराते हुए मिले, डंडा लेके नहीं. మనం అంటే ఏ పూర్వ జన్మల కర్మల కథలు తీసుకుని వచ్చినా సరే మనం నవ్వుతూనే వాళ్ళ ముందు వెళ్ళాలి. जैसी क्लोजिंग वैसी ओपनिंग. ఎలాగ క్లోజ్ చేస్తారో అలాగే ఓపెనింగ్ కూడా జరుగుతుంది. उस माता का बच्चे के साथ क्लोजिंग अच्छा नहीं था, 100% उनमें दुश्मनी थी. ఆ మాతకి వాళ్ళ కొడుకుతో అంటే పుట్టిన బాబుతో
మంచి క్లోజింగ్ లేదు, అందుకే ఓపెనింగ్ కూడా మంచిగా లేదు. चाहे वो दुश्मनी 500 वर्ष पहले की थी, लेकिन लेने अब आ गया. చూడండి 5 సంవత్సరాలకి పూర్వము ఉండొచ్చు శత్రుత్వం, కానీ అది ఇప్పుడు తీసుకుని వచ్చారు. अब क्या करेगी माता? అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? देना तो पड़ेगा. మరి ఇవ్వవలసిందే కదా. उसने उस बच्चे को कष्ट दिया होगा, तकलीफ दी होगी, या बच्चे ने उसको दिया होगा. और भाग्य की विडंबना देखिए कि पुत्र बनकर के जन्मा. అతన్ని ఎంత కష్టపెట్టడానికి వచ్చినా సరే, ఎంత బాధ పెట్టడానికి వచ్చినా సరే, మరి పుత్ర రూపంలో జన్మ ఇచ్చిందా లేదా? ఇవ్వడానికి पुत्र को तो दूर नहीं कर सकती ना घर से. మరి ఇంటి నుంచి పుత్రుడిని దూరం చేయలేరు కదా. 11 साल में उसने कई बार उसे मारने का प्रयास किया. 11 సంవత్సరాలలో చాలా సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడంట. और उसके घर वाले बोलते तू कैसी माँ है, कलयुग में भी ऐसी माँ नहीं होती जैसी तू है. అప్పుడు ఆ అమ్మని అనేవారంట వాళ్ళందరూ, అసలు నువ్వు ఎలాంటి తల్లివి, ఈ మొత్తం ప్రపంచంలో నీలాంటి తల్లి ఎక్కడా కూడా ఉండదు అని అనేవారంట. और यही उसके डिप्रेशन का कारण है. అదే ఆవిడ డిప్రెషన్కి కారణం అయిపోయిందంట. डॉक्टर इलाज किसका कर रही है? అప్పుడు का. అలాంటి వాళ్ళకి డాక్టర్ ఇంకేం చేయగలుగుతారు? जबकि समस्या का ब्रेन से कोई लेना देना ही नहीं है. అసలు బ్రెయిన్తో ఇవ్వడము తీసుకోవడమే ఇంకేమీ లేదు. బ్రెయిన్ పనిచేయడం మానేసింది. और वो दिनों दिन डल होती जा रही है. ఇంకా అప్పటి నుంచి అది డల్ అయిపోయింది. तो भाई जी ने उसको रिक्वेस्ट किया, उसको कहा मेरे कहने से 1 महीने तक जब ये बच्चा सो जाए, जब इसका अंतर्मन जग जाए, तब एक प्रयोग कर लेना. అయితే అన్నయ్య అప్పుడు ఆ అబ్బాయి కోసం ఒక మంచి ప్రయోగం చెప్పారంట. అంటే అతను అంతర్మనసు మేలుకోవడానికి. वो प्रयोग था कि जब ये सो जाए इसके मस्तक पर हाथ रखना और इसको क्षमा दान देना, इससे क्षमा याचना कर लेना. అప్పుడు అన్నారంట అన్నయ్య, ఆ ఆత్మకి మస్తకం మీద చేయపెట్టి క్షమించమని అడగమన్నారంట. అలాగే క్షమాదానం కూడా ఇవ్వమన్నారంట. క్షమించమని అడగాలి, మళ్ళీ క్షమాదానం కూడా ఇవ్వాలి. कि पूर्व जन्मों में तेरा मेरा जो भी खराब हिसाब किताब है, भैया मुझे माफ करो और मैं तुझे माफ करती हूँ. ఏవో పూర్వజన్మలలో చాలా చెడ్డ కర్మల కథలు ఉన్నాయి. ఓ ఓ ఆత్మ, నన్ను నువ్వు క్షమించు, నేను కూడా నిన్ను క్షమిస్తాను అని. और 10 टाइम्स इसको आशीर्वाद देना, तुम सुखी रहो, खुश रहो, स्वस्थ रहो, तुम्हारा भला हो, शुभ हो, बुद्धिमान भव, ऐसे 10 टाइम्स इसको ब्लेसिंग देना. అప్పుడు అన్నారంట, ప్రతిరోజు కూడా నువ్వు చాలా మంచిగా ఉండాలి, నీకు అంతా శుభమే జరగాలి, నువ్వు ఏది కోరుకుంటే అదే జరగాలి, నీకు కళ్యాణం జరగాలని అంటే 10 మంచి ఆశీర్వాదాలు ఇవ్వమని చెప్పారంట. और आपको विश्वास नहीं होगा, पहले ही दिन जो 11 साल से नींद की पिल्स लेकर सोती थी, 6 पिल्स लेकर के वो सोती थी रात को, पहले ही दिन ऐसा वंडरफुल रिजल्ट मिला कि वो बिना नींद की गोली खा के सो गई. नींद की गोली खाने की उसे आवश्यकता नहीं पड़ी, पहले ही दिन का रिजल्ट था ये. మీరు నిజంగా నమ్మరు ఇది చెప్తేని. అసలు ఆమె ప్రతిరోజు కూడా 6 పిల్స్ వేసుకుని పడుకునేవారంట. అలాంటిది అలా చేసిన రోజు ఒక్క నిద్ర మాత్రం కూడా వేసుకోకుండా శుభ్రంగా నిద్రపోయారంట ఆమె. उसकी उग्रता क्या हो गई? जो मन में उग्रता थी वो क्या हो गई? ఆ మనసులో ఉన్న ఉగ్ర రూపం ఏమైంది? తగ్గిపోయింది. तो चित्त क्या हो गया? मन भी क्या हो गया? शांत हो गया. అంటే మనసు శాంతి అయిపోయింది అన్నమాట. उसको बोला 1 महीने तक रोज करना, सुबह शाम करना. ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా చేయాలంట. वो 25 डेज के बाद शांति वन में बाबा को मिलने आई, तो सूरज भाई के पास भी आई मिलने के लिए. ఆ తర్వాత 25 రోజుల తర్వాత మధుబన్ వచ్చారంట. సూరజ్ భాయ్ని కలవడానికి మళ్ళీ వచ్చారంట. अब उसका डिप्रेशन टोटली खत्म हो चुका था, चेहरे पर चमक लौट आई थी. 25 రోజుల్లో ఆమె డిప్రెషన్ పూర్తిగా పోయిందంట, ముఖం మెరిసిపోతుందంట. और उसने मुस्कुराते हुए सूरज भाई से जो कहा वो मैं आपको बताती हूँ. చూడండి సూరజ్ భాయ్తో ఆమె ఏం చెప్పారో అది చెప్తున్నారు అక్కయ్య. उसने कहा भाई जी 11 साल में 11 लाख रुपए खर्च किए,
11 डॉक्टर्स बदले पर मेरा डिप्रेशन ठीक नहीं हुआ। ఆమె చెప్పారంట, నాకు ఈ 11 సంవత్సరాలలో 11 లక్షలు ఖర్చు అయింది, 11 మంది డాక్టర్స్ మారారు, కానీ నా డిప్రెషన్ మాత్రం ఎవ్వరూ పోగొట్టలేకపోయారు. लेकिन 11 दिन में क्षमा और आशीर्वाद ने मेरे डिप्रेशन को टोटली खत्म कर दिया, मात्र 11 दिन के अंदर। కేవలం 11 రోజుల్లో నా యొక్క మొత్తం డిప్రెషన్ అంతా పోయింది, నా ఆరోగ్యం అంతా కూడా సరైపోయింది అని చెప్పారంట. 11 రోజుల్లో ఓన్లీ. वो माता अभी भी आसाम में है, उनके युगल ने खुश होकर के बाबा को एक बहुत सुंदर सेंटर गिफ्ट किया है। ఇప్పుడు ఆ మాత అస్సాంలో ఉన్నారంట. వాళ్ళ యుగల్ ఉన్నారు కదా, వాళ్ళ భర్త ఏం చేశారంటే ఎంతో సంతోషపడి బాబాకి ఒక ఇల్లు గిఫ్ట్గా ఇచ్చేసారంట. उसकी जॉब भी उसको वापस मिल गई लेक्चरर की, और जो सबसे बड़ी बात हुई, जो माँ बेटे में दुश्मनी थी वो ठीक हो गई। ఆమెకి మళ్ళీ లెక్చరర్ జాబ్ వచ్చిందంట. వాళ్ళ తల్లి కొడుకుల మధ్య చాలా మంచిగా ప్రేమ వచ్చిందంట. तो अभी वो अपने बेटे को गोद में बिठाती है, अपने हाथ से उसको भोजन खिलाती है, और बेटा भी उसको बड़े प्यार से माँ बोलता है। ఇప్పుడు చాలా ప్రేమగా అన్నం కూడా తినిపిస్తుందంట, ఎంతో ప్రేమగా అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడంట ఆ అబ్బాయి. हाँ, तो क्या विचार है आपका? ఇప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది చెప్పండి. जिसने हाथ नहीं उठाए थे अभी उठाने का इरादा है या नहीं? ఇప్పుడు చెయ్యి ఎత్తగలరా, ఎత్తలేరా? క్షమాదానం ఇవ్వడం కోసం విత్ కండిషన్. विद कंडीशन, भूलों को भूल जाना। अब जो मैं कहने जा रही हूँ वो ध्यान से सुनना। अभी भी 2-4 हैं, लेकिन मुझे 100% हाथ उठवाने हैं। अभी भी 2-4 बेटे जो नहीं उठाए हैं। ఇప్పుడు కూడా ఇంకా 4-5 చేతులు ఎత్తలేదు, 100% చేతులు ఎత్తాలి అంటున్నారు. आप रात को सोने से पहले दूसरों को क्षमा कर दोगे तो सुबह होने से पहले भगवान आपको क्षमा कर देगा। మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు క్షమాదానం ఇచ్చి నిద్రపోతే లేచేటప్పటికి భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు. बाबा के सभी बच्चे हैं, మనం అందరం బాబా పిల్లలమే. सभी बच्चे हैं। जिनसे हमारी शत्रुता है ना, वो उनको भी बहुत प्यार करता है, क्योंकि उसका बच्चा है वो भी। మనకి ఎవరితో శత్రుత్వం ఉందో వారిని కూడా భగవంతుడు ప్రేమిస్తాడు, ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడి పిల్లలే. और यदि हम भगवान के बच्चों को कष्ट दें, ये उसे पसंद नहीं है। మరి భగవంతుడి పిల్లలకి కష్టం ఇస్తే ఆయనకి నచ్చదంట. आप जिससे बहुत प्यार करते हो उसे कोई कष्ट दे, आपको पसंद होगा? ఇప్పుడు మీరు ఎవరినైనా చాలా ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు, వాళ్ళకి ఎవరైనా కష్టం ఇచ్చారనుకో మీకు నచ్చుతారా వాళ్ళు? पसंद होगा? भगवान को भी पसंद नहीं है। అలాగే అందరూ కూడా భగవంతుడికి చాలా ఇష్టమైన పిల్లలు, వాళ్ళకి కష్టం ఇస్తే మరి మనం అని నచ్చుతామా? यदि उसने मेरे साथ कुछ बुरा किया, बाबा को बताओ, मन को शांत करो, बाबा उसे अपने आप देखेगा, अपने आप ठीक करेगा। అలాగే మనం మనసుతో పూర్తిగా బాబాకి చెప్పేస్తే మీరు చూడండి బాబా ఏమో మనల్ని చూసుకుంటారు. लेकिन यदि मैंने उसको कष्ट दिया बदला लेकर के, तो भगवान की नजर मुझ पर टेढ़ी हो जाएगी। ఒకవేళ నేను వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే వదులుతాను అనుకుంటే అప్పుడు భగవంతుడి దృష్టి మన వైపు నుంచి మారిపోతుంది, ఆయన ఇంక మనల్ని చూడరు. तो भगवान की दृष्टि टेढ़ी ना हो, इसीलिए बाबा को सुना दो, इसने मेरे साथ ऐसे ऐसे किया, और मन को शांत करके उसे क्षमा कर दो। మనం అంటే భగవంతుడి దృష్టి మన నుంచి పక్కకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం వారిని క్షమించమని అడగాలి, అలాగే భగవంతుడికి పూర్తిగా అప్పచెప్పేయాలి. और कर्म सिद्धांत बहुत बड़ा है। कर्म सिद्धांत को दुनिया में कोई भी काट नहीं सकता। కర్మ సిద్ధాంతం అనేది చాలా కఠినమైంది. ఈ కర్మల ఖాతాలు అనేవి దేని వల్ల కూడా కట్ అవ్వంట. काट सकता है क्या? जब कर्म गति सामने आती है तब भगवान भी साक्षी हो जाते हैं, वहां भगवान भी कुछ नहीं कर सकता। మన కర్మల ఖాతాలు అనుభవించే సమయంలో భగవంతుడు కూడా సాక్షి అయిపోతారంట, ఆయన కూడా ఏం చేయలేరంట. ऐसा तो नहीं कि जज का बच्चा मर्डर करके आए तो रूल्स बदल जाएंगे। ఒకవేళ భగవంతుడి పిల్లలు జడ్జి ఎదురుగా వచ్చారనుకోండి, రూల్స్ ఏమైనా మారిపోతాయా?
रूल्स मीन्स रूल्स, चाहे बाबा के बच्चे के लिए हो या अदर पर्सन के लिए हो, రూల్ ఈజ్ రూల్ కదా, బాబా పిల్లలైనా బయట వాళ్ళైనా. इसलिए वो रूल्स के साथ कॉम्प्रोमाइज नहीं करेगा. రూల్స్ విషయంలో భగవంతుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు. ठीक है. कर्म गति अटूट है, जिसने जैसा किया उसको वैसा फल अवश्य अवश्य मिलेगा, आज नहीं तो कल मिलेगा. మనం ఎవరు ఏ కర్మలు చేశామో ఆ కర్మల ఖాతాలు తప్పకుండా మన ఎదురుగా వస్తాయి, ఈ రోజు కాకపోతే రేపైనా. तो इसीलिए कर्म गति को सामने रखिए और वेट एंड वॉच, अपने मन को शांत करिए. మీరు మీ కర్మల యొక్క గతిని ఎదురుగా పెట్టుకోండి, వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు. చూడండి, ఎదురుగా చూడండి, అప్పుడు మీకు ఏమవుతుందో. बदले की, ईर्ष्या की, नफरत की भावना को आज अभी यहाँ से डिलीट कर दीजिए. ఈ రోజు ప్రతీకారం తీర్చుకోవాలన్న భావనలు కానీ ఆలోచన కానీ ఉంటే అది ఇక్కడే ఇప్పుడే డిలీట్ చేసేయండి అంటున్నారు. पीछे हम उड़ीसा गए, वहाँ राउल केला में एक नरेश भाई हैं, उनका स्टील का बिजनेस है. उन्होंने कहा कि मेरे 5 करोड़ किसी ने लेके धोखा दे दिया है मुझे. ఒక ఒరిస్సాలో ఒక అన్నయ్య ఉన్నారంట, ఆయనది స్టీల్ బిజినెస్ అంట. ఆయనకి ఎవరో 5 కోట్లకి మోసం చేశారనమాట. तो बड़ा परेशान था. अच्छा. उसको भी ये विधि सिखाई कि जिसने आपको फ्रॉड किया है, आप उस आत्मा को इमर्ज करके क्षमादान दो और उससे माफी मांग लो. అయితే అప్పుడు ఆ అన్నయ్యకి చెప్పారంట, ఎవరికైనా అంత లాస్ వచ్చిందంటే చాలా బాధ ఉంటుంది కదా, అయితే ఆ ఆత్మని ఎదురుగా పెట్టుకొని క్షమాదానం ఇవ్వి క్షమించమని అడుగు అని చెప్పారంట. और उसको 10 टाइम्स आशीर्वाद दो. మళ్ళీ 10 సార్లు ఆశీర్వాదాలు ఇవ్వమని చెప్పారంట. और वंडरफुल रिजल्ट मिला. 2 मंथ्स के बाद वो शांति वन में आया और उसने बोला कि मेरा 5 करोड़ मुझे मिल गया है. ఎంతో మంచి రిజల్ట్ వచ్చిందంట. ఆ 5 కోట్లు మళ్ళీ తిరిగి అన్నయ్యకి వచ్చేసినాయి అంట. तो उसने कहा मैंने संकल्प किया था कि यदि मेरा 5 करोड़ मुझे मिल जाएगा तो इसमें थोड़ा शेयर मैं बाबा को दूंगा, वो देने के लिए सीधा शांति वन आया हूँ. అయితే 5 కోట్లు వచ్చేసిన తర్వాత ఆయన ఒక సంకల్పం చేశారంట, నా డబ్బులు నాకు వచ్చేస్తే బాబాకి ఇస్తామని అనుకుంటారు కదా పిల్లలు, అప్పుడు వెంటనే ఆయన శాంతివన్ వచ్చారంట. पीछे हम हैदराबाद में थे, शांति सरोवर में. ये क्षमा भाव फॉरगिवनेस का क्लास करा रहे थे. तो एक बुजुर्ग दादाजी उठे, उम्र होगी 75 इयर्स ओल्ड. उसने बड़े गुस्से में तल मिला के कहा मैं सारी दुनिया को माफ कर दूंगा, एक को नहीं करूंगा. ఈ అన్నయ్య ఒకసారి అదే శాంతి సరోవర్ హైదరాబాద్లో క్లాస్ చేస్తున్నారంట. అప్పుడు అనుభవం చెప్పారంట. చెప్తే ఒక అన్నయ్య లేచి 75 సంవత్సరాలు ఉంటాయంట, నేను ప్రపంచంలో అందరినీ క్షమిస్తాను కానీ ఒక్కరిని మాత్రం క్షమించలేనా అన్నారంట ఆయన. तो उससे पूछा वो एक कौन है, तो कहा मेरा बेटा. ఆ ఒక్కరు ఎవరంటే ఆయన కొడుకంట. उसने कहा मैंने इतनी मेहनत से उसको पढ़ाया लिखाया, विदेश में जाके बैठ गया और पिछले 6 महीने से मुझे कोई फोन नहीं करता, मेरा हाल चाल नहीं पूछता. ऐसी औलाद से ना हो वो बढ़िया. ఏం చెప్తున్నారంటే ఆయన, నేను ఎంతో చక్కగా ప్రేమించి మరి చదివించుకున్నాను నా కొడుకుని, ఉద్యోగం కూడా వచ్చింది, 6 నెలలు అయ్యింది విదేశాలకు వెళ్ళిపోయి, ఇప్పుడు వచ్చి ఒక ఫోన్ కూడా చేయలేదు, ఎలా ఉన్నానని కూడా అడగలేదు, అలాంటి కొడుకు ఉంటే ఉన్నా లేకపోయినా ఒకటే కదా అని అన్నారంట. तो दादाजी को बहुत मुश्किल लगा समझाने में, बहुत टाइम लिया. उसने उसको कन्विंस किया कि 7 डेज आज उस छोटे बच्चे के रूप में देख के उसे माफ कर दो. అప్పుడు ఆ అన్నయ్యకి చెప్పారంట, ఆ బాబుని అంటే మీ అబ్బాయిని చిన్న పిల్లవాడిగా భావించి క్షమించమని క్షమాదానం ఇవ్వండి, వెంటనే మారుతారని చెప్పారంట. प्लस उसे ब्लेसिंग भी दो. అలాగే దాంతోపాటు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలంట. 3 दिन तक वो दादाजी हमें शांति सरोवर में नहीं दिखे. 3 రోజుల వరకు ఆయన శాంతి సరోవర్లో కనబడలేదంట. 3 दिन के बाद जब हम लोग जा रहे थे, वापस आ रहे थे, तो मेन गेट पर वो दौड़ते हुए आए. 3 రోజుల తర్వాత మెయిన్ గేట్ నుంచి ఆయన పరిగెట్టుకుంటూ వచ్చారంట. और उन्होंने कहा 6 महीने के बाद आज सुबह मेरे बेटे का फोन आया है.
ఆ రోజు 3 రోజుల తర్వాత పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పిన విషయం ఏంటంటే 6 నెలల తర్వాత ఈ రోజు మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడని చెప్పారంట. उसने बोला मेरा बेटा बहुत बड़ी मुसीबत में फंस गया था इसलिए वो फोन नहीं कर पा रहा था मुझे. నా కొడుకు ఎందుకు ఫోన్ చేయలేకపోయాడంటే చాలా కష్టంలో ఇరుక్కున్నాడు, అందుకని నాకు ఫోన్ చేయలేకపోయాడని చెప్పారంట. और बोला कि मेरा बेटा परमानेंट ही इंडिया वापस आ रहा है. నా కొడుకు ఇప్పుడు పర్మనెంట్ గా ఇండియా వచ్చేస్తున్నాడు అని చెప్పారు. ये प्रैक्टिकल रिजल्ट सुना रही हूँ मैं, वो लोग भी आप उनसे बात कर सकते हैं. ఇవి ప్రాక్టికల్ గా జరిగిన విషయాలు చెప్తున్నారు అక్కయ్య. उनको रिजल्ट मिले हैं तो आपको नहीं मिलेंगे क्या? వాళ్ళకి లభించినప్పుడు మీకెందుకు లభించదు అని అడుగుతున్నారు. మనకి కూడా मिलेंगे कि లభిస్తుంది नहीं? కదా. लास्ट में एक कहानी सुना के खत्म करूंगी, बड़ी वंडरफुल कहानी है, सच्चा अनुभव तो इतने कि अगर मैं सुनाना शुरू करूँ ना तो ये पूरी दिन पूरी रात बीत जाए. అనుభవాలంటూ చెప్పడం మొదలు పెడితే రాత్రులు పగలు కూడా గడిచిపోతాయి. ఒక్క అనుభవం చెప్పి నేను ఇంకా ముగించేస్తాను అంటున్నారు అక్కయ్య. लेकिन टाइम भाई जी को आना है, अभी 12 बजे दूसरा सेशन शुरू होगा. लेकिन ये बहुत ही अच्छा अनुभव है तो मैं आपसे शेयर करती हूँ. एक बूढ़े युगल भाई जी के पास आए, बड़े उदास. ఒక ముసలి యుగల్స్ బాయిజీ దగ్గరకు వచ్చారంట ఒకసారి. वो युगल थे गुजरात के. వాళ్ళు గుజరాత్ వాళ్ళు అనమాట. कहते भाई जी हमने अपने पैर पे खुद ही कुल्हाड़ी मार ली, पैर पे खुद ही चोट मार ली अपने. ఆహా, అంటే ఆయనకి కాలు మీద అదేంటి గొడ్డలి పడిపోయిందంట ఆయన చేతి మీద. बोला कि मेरे एक बच्चा है और हम लोग जब वो बहुत छोटा था तब से ज्ञान में चलते हैं, बच्चा भी ज्ञान में चलता था. అంటే ఆయన పిల్లలు కూడా జ్ఞానంలో నడుస్తున్నారంట, కొడుకు కూతురు కూడా. बच्चा बहुत ही पावरफुल ज्ञान में चल रहा था, उसे पवित्रता बहुत पसंद, ज्ञान बहुत पसंद. జ్ఞానం అంటే చాలా ఇష్టం, పవిత్రత అంటే కూడా చాలా ఇష్టం అంట వాళ్ళ. अब जब बच्चा बड़ा हुआ तो माँ ने जिद की शादी करो. అయితే ఆయన పెద్దవాడు అయిన తర్వాత ఏమని అన్నారంటే शादी करो, मैरिज ఇంటికి करो. చాలా పెద్దవాడు అయిన తర్వాత అప్పటి వరకు చాలా మంచి జీవితం ఉంది కానీ అప్పుడు మ్యారేజ్ చేయమని అడిగారంట. అంటే बच्चा बोले कि मुझे तो भगवान के मार्ग पर चलना है, मुझे प्योरिटी बहुत पसंद है, मैं शादी नहीं करूंगा, मैरिज नहीं करूंगा. ఫస్ట్ చెప్పారంటే అసలు నేను అసలు మ్యారేజ్ చేసుకోను, నాకు ఈ జీవితం అంటే చాలా ఇష్టము అని. लेकिन माँ ने बहुत जिद की, बोला अगर तुम नहीं करेगा तो मैं सुसाइड कर लूंगी. అయితే మ్యారేజ్ చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారంట. माँ ने बोला मुझे तो बहू चाहिए ही चाहिए घर में. అంటే వాళ్ళ అమ్మగారు అనమాట మ్యారేజ్ చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించారనమాట. और 4 दिन तक उसने भोजन नहीं किया. माँ ने 4 రోజుల వరకు భోజనం కూడా చేయలేదంట. या तो यस कर या मरूंगी. లేకపోతే నేను చనిపోతానని అన్నారంట. अब वो बच्चा विवश हो गया माँ के सामने और उसने हाँ बोल दी मैरिज के लिए. ఇంకప్పుడు ఇంకేమీ గత్యంతరం లేక వాళ్ళ అమ్మగారి దగ్గర సరే అయితే చేసుకుంటానని అన్నారంట. बैंड बाजे बजते गए, ढोल धमाके, और शादियों के बहू घर में लेके आए. అప్పుడు బ్యాండ్ బాజాలతోటి వాళ్ళ కోడలు ఇంటికి వచ్చారంట. बहू घर में आई फ्रीडम फाइटर. ఇంటికి కోడలు రాగానే ఫ్రీడమ్ ఫైటర్ ఉంటారు కదా, पहले ही दिन से लड़ना झगड़ना शुरू किया उसने. ఆమె ఇంటికి రావడంతోనే గొడవలు దెబ్బలాటలునంట. ऐसे ऐसे आप शब्द बोले जो उन्होंने कभी जिंदगी में नहीं सुने. ఆమె మాట్లాడిన మాటలు ప్రపంచంలో అంటే జీవితంలో ఎప్పుడు వినలేదంట, అలాంటి మాటలు మాట్లాడారంట. ये लोग 30 इयर्स से ज्ञान में चलते तो उनके खाने में नॉनवेज मिला देती थी. ఈ వీళ్ళు 30 ఇయర్స్ నుంచి జ్ఞానంలో ఉన్నారంట. మరి నియమాలు ఉంటాయి కదా, నాన్ వెజ్ ऑनियन नॉनवेज इनके भोजन में मिक्स कर देती चोरी चोरी. ఇంకా భోజనంలో నాన్ వెజ్ ఉల్లిపాయ అన్ని పెట్టేస్తున్నారంట. ఇంకా एक दिन तो बहू ने अपनी सास को एक लगा भी दिया. ఒక రోజు అయితే ఇంకా వాళ్ళ అత్తయ్య గారికి కొట్టేశారంట కూడా. ఇంకా అంతగా अब अति हो गई. 3 महीने के अंदर अंदर माता की लैंग्वेज चेंज हो गई.
3 నెలల్లో ఇంకా మాత యొక్క లాంగ్వేజ్ కూడా మారిపోయిందంట. कहती मुझे इसकी शक्ल नहीं देखनी है, इसको लेके जाओ यहाँ से। ఇంకా ఆమె ముఖం కూడా చూడలేనంత, అంటే ఇంకా ఏమైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అన్నంతలాగా ముఖం కూడా మారిపోయిందంట. वो कुमार भाई बोले बहू तुझे चाहिए थी तू भुगत, मेरे को नहीं चाहिए, मैं चला यहाँ से। ఇంకా నాకు వద్దు, ఇంకా నేను ఇంక భరించలేను అన్నంతలా అయిపోయారంట. तो वो माँ के पास बहू को छोड़ के निकल गया। ఇంకా వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళ కోడలను వదిలేసి వెళ్ళిపోయారంట. अब बेचारे बड़े परेशान, అప్పుడు ఇంకా చాలా అలజడి అయిపోయారంట. उनका जीवन बिल्कुल नरक बन गया। ఇంకా ఎంత నరకమైపోయిందంటే జీవితం చాలా నరకమైపోయిందంట. दोनों बूढ़ा बूढ़ी बहुत दुखी होकर भाई जी के पास आए। వాళ్ళిద్దరూ దంపతులిద్దరూ చాలా పరేషాన్ అవుతూ అన్నయ్య దగ్గరికి వచ్చారంట. भाई जी ने कहा तुमको ही तो बहू चाहिए थी ना, अब भुगतो उसको। అయితే మరి మీకు కోడలు కావాలి కదా అని అన్నారంట. और खर्चा करके बैंड बाजा लेकर उसको लेकर के आई तुम। మరి ఎంతో ఖర్చు చేసి బ్యాండ్ బాజాలతో మరి కోడల్ని ఆహ్వానించారు కదా. देखिए वो उस बहू को पहले कभी नहीं जानती थी, उस कन्या को, उस लड़की को। शादी की जब बात चली तभी उनका आपस में कनेक्शन हुआ। అంటే వాళ్ళకి ముందు సంబంధం అయితే లేదు, కానీ పెళ్ళైన తర్వాతే వాళ్ళకి సంబంధం కలిసిందనమాట. तो देखिए एक अनजान आत्मा से उन दोनों का हिसाब किताब था जो वो बहू उनसे लेने के लिए आई। ఎంతో తెలియకపోయినా సరే వాళ్ళ సంబంధం ఎలా వాళ్ళ లెక్కాచారం ఉంది అంటే ఆ లెక్కాచారం తీర్చుకోవడానికి కోడల రూపంలో వచ్చింది. अब बहू कहती यदि तुम मुझे छोड़ोगे तो मैं तुम पे दहेज का मुकदमा डाल के जेल में डलवाऊंगी। అప్పుడు కోడలండి నువ్వు కానీ నన్ను వదిలేవు అంటే కట్నం తీసుకున్నారని చెప్పి నిన్ను జైల్లో పెట్టిస్తానండి. तो भाई जी ने कहा कि देखो अब एक ही उपाय है, जब वो बहू घर में सोई हो ना तब उससे आप लोग क्षमा याचना मांग लेना। అప్పుడు ఆయన సూరజ్బాయ్ చెప్పారనమాట, నీ కోడలు ఎప్పుడైతే నిద్రపోతుందో ఆ నిద్రపోయినప్పుడు ఆమెను క్షమించమని వేడుకోండి ఇద్దరు కలిసి అని వాళ్ళిద్దరిని అత్తగారు कि हे देवी क्षमा करो, ఓ దేవి నన్ను క్షమించు అని చెప్పండి అని. अगर हमने पूर्व जन्मों में तुम्हें कष्ट दिया तो हमें क्षमा करो। పూర్వ జన్మలో నీకు మేమేమైనా కష్టం ఇచ్చినట్లయితే నన్ను క్షమించు అని చెప్పేసి పడుకున్నప్పుడు క్షమాపణ కోరుకున్నాను. तो बोला कि जब वो सोई हो तब मन ही मन उससे क्षमा मांगना। ఎప్పుడైతే ఆమె పడుకుంటుందో మీరు మనస్ఫూర్తిగా ఆమె క్షమించమని అడగండి. और उसे 10 टाइम्स दुआएं देना। 10 సార్లు మీరు ఆమెకు ఆశీస్సుల్ని ఇవ్వండి అని. 1 साल के बाद पुनः जब वो युगल भाई जी से मिले तो उन्होंने बताया कि वही बहू अब हमारे घर में गीता पाठशाला चला रही है। అంటే మళ్ళీ ఆమె సంవత్సరం పోయిన తర్వాత భాయిజీని కలిసి ఆ కోడలే వాళ్ళ ఇంట్లో గీతా పాఠశాల నడిపిస్తున్నది. क्षमा, शुभ भावनाएं और ब्लेसिंग, క్షమా, శుభ భావన, ఆశీస్సులు ये भगवान के महावाक्य हैं। पूरे ब्रह्मांड में इन महावाक्यों को कोई नहीं काट सकता। ఇది భగవంతుడి మహావాక్యాలు. బ్రహ్మాండంలో ఏ లోకం ఎక్కడైనా సరే దీన్ని మాత్రం ఎవరు కూడా తీయలేరు అని. भगवान के महावाक्य अंतिम और संपूर्ण सत्य होते हैं। భగవంతుని యొక్క మహావాక్యాలు అంతిమం వరకు కూడా సంపూర్ణంగా సత్యంగా ఉంటాయి. अब बताइए ये क्षमा का गुण कौन कौन देव आत्माएं धारण करेंगी? ఇప్పుడు చెప్పండి ఈ క్షమా గుణాన్ని ఏ ఏ దేవాత్మలు ధారణ చేసుకుంటారు ఇప్పుడు చెప్పండి. 100%. ताली बजाइए। 100%. చప్పట్లు కొట్టండి. 100% हो गया है ना? ऑनेस्टली विद कंडीशन, आज से नो ईर्षा, नो बदले की भावना, नो नफरत, नो परचिंतन। అంటే 100కి 100 పళ్ళు మనలో ఎలాంటి బదులు తీసుకోవాలని భావన కానీ వాళ్ళ ప్రతి మనకి ఎలాంటి ప్రతీకార ఇచ్చ కానీ ఎలాంటి స్వార్థంతో ఇలాంటి ఏ భావనలు కూడా లేకుండా పూర్తిగా క్షమించే భావన మనలో ఉండాలి. तो आज से 5 मिनट आप इसका रोज अभ्यास करेंगे 3 महीने तक। इस जन्म से रिलेटेड आत्माओं से भी क्षमा याचना और पूर्व जन्मों से संबंधित आत्माओं से भी
क्षमा याचना। అంటే రోజుకి 5 నిమిషాలు 3 నెలల వరకు మనం పూర్వ జన్మలో చేసుకున్న వాళ్ళని కూడా క్షమించమని అడగండి. ఈ జన్మలో కూడా మనకి ఎవరితోనే ఉంటే వాళ్ళని కూడా క్షమించమని వాళ్ళని కోరుకోండి. उन आत्माओं से संकल्प से जुड़ेंगे, अपने मन के भाव को उन तक पहुंचाएंगे, मन से बातें मन तक करेंगे। అంటే మన మనసుతో వాళ్ళని ఎలాగైతే మనసుతో వాళ్ళతో సంబంధం జోడించుకొని వాళ్ళతో మనం మనసుతోనే మాట్లాడుతూ దాన్ని మనం పోగొట్టుకోవాలన్నమాట. तो अभी सभी बैठ जाएंगे, स्टार्टिंग करेंगे हम यहाँ से। ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చుని ఇప్పటి నుంచే మొదలు పెడదాం. ఎవరెవరితో ఉందో దాని అంతటినీ కూడా క్షమించమని అడిగేయాలి. अपने मन के विचारों को एकाग्र करते हुए మీ మనసు యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఏకాగ్రం చేస్తూ उड़ान भरेंगे ऊपर की ओर। అంటే పైకి తీసుకుని వెళ్ళండి. फील कीजिए మళ్ళీ కిందకి రండి. मैं बाबा के सम्मुख बैठी हूँ। నేను బాబా సన్ముఖంలో కూర్చుని ఉన్నాను. विजुअलाइज कीजिए దాన్ని మీరు అనుభవం చేయండి. ब्रह्मा बाबा, బ్రహ్మ బాబా उनके मस्तक में चमकती महाज्योति शिव बाबा, ఆయన మస్తకంలో మెరుస్తూ మహాజ్యోతి శివ బాబా दोनों कंबाइंड ఇద్దరు కంబైన్డ్గా ఉన్నారు. बिल्कुल मेरे सम्मुख बैठे हैं। నా ఎదురుకుండా కూర్చుని ఉన్నారు. उनका वरदानी हाथ मेरे सिर के ऊपर है। ఆయన వరదాని హస్తం నా శిరస్సు మీద ఉంది. इस हाथ से मुझे तेजस्वी प्रकाश प्राप्त हो रहा है। ఆ చేతి ద్వారా నాలో తేజస్వి ప్రకాశం నాలో చేరుతూ ఉంది. परमात्म विल पावर मुझे मिल रही है। పరమాత్మ యొక్క శక్తి నాలో ప్రవేశమవుతూ ఉంది. अब हम बाबा को अपना संकल्प देंगे। ఇప్పుడు బాబాకి నా సంకల్పం ఇస్తాను. बाबा, आज हम क्षमा दिवस मनाने आए हैं। బాబా ఈరోజు క్షమించే రోజుని చేసుకోవడానికి నేను వచ్చాను. आज तीनों लोगों का सबसे बड़ा दान देने आए हैं। ఈరోజు నేను 3 లోకాల్లో కూడా ఉన్నతమైన దానాన్ని క్షమాదానాన్ని ఇవ్వడానికి వచ్చాను. अभी हम जुड़ेंगे उन आत्माओं से जिनसे हमारे कड़े कार्मिक अकाउंट्स हैं। మనం ఇప్పుడు ఎవరితో అయితే మనకి కఠినమైన కర్మల ఏదైతే కర్మల ఖాతా ఉందో వాళ్ళతో ఇప్పుడు మనం జోడించుకుంటున్నాం. संकल्प से उनका आह्वान करेंगे। సంకల్పంతో వాళ్ళని ఆహ్వానం చేస్తున్నాం. वो सभी आत्माएं मेरे से जुड़ जाओ जिनसे मेरे कड़े कर्म बंधन है। ఓ నాతో ఎవరితో అయితే నాకు కఠినమైన కర్మల ఖాతా ఉందో ఆ ఆత్మలందరూ ఇప్పుడు నాతో జోడించుకోండి. चाहे वो इस जन्म के हैं या पूर्व जन्मों से हैं। వాళ్ళు ఈ జన్మ వాళ్ళు కావచ్చు లేక పూర్వ జన్మల వాళ్ళు కావచ్చు. मेरे मन के भावों को रिसीव करो। నా మనసు యొక్క భావాల్ని మీరు రిసీవ్ చేసుకోండి అంటే అందుకోండి. अब आप उन आत्माओं से जुड़ गए हैं। ఇప్పుడు మేము ఆ ఆత్మలతో మనం జోడింపబడ్డాము. वो आपके वाइब्रेशंस लेने को तैयार हैं। వాళ్ళు మీ వైబ్రేషన్స్ని తీసుకోవడానికి తయారుగా ఉన్నారు. जिन भी आत्माओं को मैंने इस जन्म में या पूर्व जन्म में कष्ट दिया, నేను ఏ ఆత్మలకి ఈ జన్మలో కావచ్చు పూర్వ జన్మల్లో కావచ్చు కష్టాన్ని కలిగించాను,
मैंने विश्वासघात किया, इंसल्ट किया, నేను విశ్వాసఘాతం చేశాను, వాళ్ళని అవమానపరిచాను, अपशब्द बोले, ఏవైనా అపశబ్దాలు పలికాను, किसी भी प्रकार का कष्ट दिया, ఏ రకమైన కష్టమైనా ఇచ్చినట్లయితే वो सभी आत्माएं ఆ ఆత్మలందరూ కూడా मुझे నన్ను क्षमा करें। నన్ను క్షమించాలి. मैं सच्चे हृदय से क्षमा मांगती हूँ। నేను సత్యమైన మనసుతో క్షమించమని అడుగుతున్నాను. मैं अपनी भूलों को स्वीकार करती हूँ। నేను నా పొరపాట్లని స్వీకరిస్తున్నాను. हे आत्माओं, मुझे क्षमा करो। హే ఆత్మలు, నన్ను క్షమించండి.